ఫ్రెండ్స్ 25 జిల్లాలకు శుభవార్త. కొత్త జీవో జారీ. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ఈ క్రమంలో 25 జిల్లాల్లో పెట్రోల్ బంకులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇకపై మహిళలు సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నడిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 25 జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగడం మరియు వ్యాపారంలో విజయవంతం కావడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు వ్యాపారంలో స్థిరపడడం మరియు తమ కుటుంబాలను ఆర్థికంగా బలపరచడం కోసం మరింత సులభమైన మార్గం ఏర్పడుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో త్వరలో 25 జిల్లాలలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు మొదలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్న కార్యక్రమం. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ బంకులను మహిళల స్వాధీనంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఇది వ్యాపారంలో నైపుణ్యం అభివృద్ధి చేసుకోవాలని మరియు ఆర్థిక స్వలంబన కల్పించడానికి గొప్ప అవకాశంగా మారింది. అలాగే ప్రభుత్వం పెట్రోల్ బంకులకు స్థలాల కోసం కూడా అనేక విధాలుగా సహాయం చేస్తుంది. దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలకు రూ. 1,00,000 కూడా అందిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.